ఓ కంగ్రాచులేషన్స్. సో రూట్ అయితే ఇలా ఉంది. బ్యాక్ నెంబర్ ప్లేట్ అయితే ఎక్కడ మిస్ అయిపోయింది. సో బైక్స్ అయితే స్టార్ట్ చేసి పెట్టాం. 2 బైక్స్ కూడా స్టార్ట్ చేసి పెట్టాం. సో లగేజ్ అయితే ప్యాక్ చేస్తాం మొత్తం అంతా. టెంట్ కూడా ప్యాక్ చేసుకున్నాం. వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో రైట్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత దూరం కాదు, 200 మీటర్స్ ఎంత ఉంటుంది. అక్కడ వెళ్ళి వ్యూ పాయింట్ చూసుకొని అక్కడ నుంచి దుబ్బవలస వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఐసహో ఎలా ఉన్నారు? నేను మీ నజీర్, ద క్రాంక్ క్యాప్టెన్. వెల్కమ్ టు ద న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ చూసుకొని ఇక్కడ నుంచి మనం దుబ్బవలస అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇదేనమాట వ్యూ పాయింట్. సో వ్యూ అయితే ఇదే. ఫాగ్ అయితే అంతేం లేదు, వచ్చిన వేస్టే. ఇంకా ఇక్కడికి బాగా తక్కువ ఉంది ఫాగ్ అయితేనే. గుడిసా క్లోజ్లో ఉంది కాబట్టి ఇది చావిడికోట. ఇది చావిడికోట వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ అన్నమాట బైక్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇక్కడ పెట్టుకొని బై వాక్ ఇలా రావాలి. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట మొత్తం అంతా. సో రైట్ నౌ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫొటోస్ వీడియోస్ కోసం అయితే చాలా లేట్ చేస్తాం ఇక్కడ మేము. సో ఇదే రోడ్డు కిందకి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్ కౌంటర్ కూడా దాటేయాలి. దాటేసి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. దుబ్బవలసది లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అంట. లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే దుబ్బవలస వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అవుతాం. అక్కడ ఇది కూడా రోడ్డు బాగోదని చెప్పేసి అంటున్నారు. మొత్తం అంతా ఆఫ్ రోడింగ్ ఏమో ఇంకా వాళ్ళంతా. చూడండి ఎలా ఉంది డౌన్ మొత్తం కిందకి. ఇదే అన్నమాట టికెట్ కౌంటర్. నైట్ అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ ఆపి పర్ హెడ్ పర్ బైక్ వచ్చి 100 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి అలా పైకి పంపిస్తారు. అదనమాట. అది కనిపిస్తుంది చూస్తారు మీకు కొండ. ఆ కొండపై నుంచి మనం దిగినప్పుడు అది అక్కడే వ్యూ పాయింట్ అనమాట. చివర అక్కడ మనకి టిఫిన్ పాయింట్స్ అన్నీ అక్కడ పైన ఉన్నాయి. టిఫిన్స్ గట్ట అన్ని పైన బ్రేక్ఫాస్ట్ పైన చేసేసి అక్కడ నుంచి దిగిపోయాం కిందకి. వాళ్ళు కూడా మొత్తం సర్దేసుకున్నారు, వెళ్ళిపోయారు కూడా అందరూ. మేమే ఉన్నాం ఇంకా లాస్ట్ అనమాట. ఇదేదో తోట అనుకుంటా, స్ట్రాబెర్రీ తోట, ఏ తోట మరి. ఏదో రెడ్ కలర్స్ బీన్స్ టైప్ కాయలు టైప్ ఉన్నాయి, ఫ్రూట్స్ టైప్ చిన్న చిన్నవి. ఇవన్నీ ఇవి సేమ్ అన్ని తోటలే ఇవన్నీ. ఇక్కడ ఏదో చిన్నది ఊరు టైపు సమ్ ఒక 10 హౌసెస్ ఉంటాయి అనుకుంటా, ట్రైబల్స్. హౌస్ మొత్తం భలే ఉంటాయి. దుంపలవలస వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం. బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ నుంచి బై వాక్ చేయాలంట పైకి. సో రూట్ అయితే ఇలా ఉంది. బై వాకే రావాలి మొత్తం అంతా. అక్కడికి బైక్స్ పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా బై వాక్ వచ్చాం. ఇంకా సగం దూరం అయితే వచ్చాం. ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి అంటే జూమ్ చేసి చూపిస్తుంది ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళాలి మనం. బై వాక్ అయితే చెయ్యాలి. సో అయితే వచ్చేసాం ఫైనల్లీ. లాట్ ఆఫ్ ఎనర్జీ కష్టపడి అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాం. జంప్ మోడ్ ప్రజెంట్. ఓకే, స్టెప్స్ మీద స్టెప్స్ ఎక్కాలి పైకి.
ఎక్కువ తొలి మెట్టెక్కు. సో అయితే వాటర్ ఫాల్స్ అయితే రిఫ్రెష్ అయితే అయిపోయాం. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బై వాక్ బాగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం అయితే చూసుకోండి. ఇదన్నమాట రోడ్ వచ్చి దుంపల వలస వాటర్ ఫాల్స్ రోడ్ అయితే ఇది పార్కింగ్ ఏరియా. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి స్ట్రైట్. సో అయితే దుంపల వలస వాటర్ ఫాల్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్ళాలి. 40 కిలోమీటర్స్ ఉంటుంది. 40 కిలోమీటర్స్ ఉంది మారేడుమిల్లి ఇక్కడ నుంచి. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్లో. అసలు దిగలేకపోయాను. చాలా అంటే చాలా చాలా కూల్గా ఉంది వాటర్ అయితే. రైట్ ప్లాన్ అయితే చేంజ్ చేస్తాం. ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళట్లేదు. సమ్ అక్కడ ఇష్యూస్ వల్ల, సమ్ బార్డర్ ఇష్యూస్ వల్ల ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళట్లేదు. అది తర్వాత ప్లాన్ చేస్తాం ఛత్తీస్గఢ్ అనేది. గుడిస్తా ఒకటి ఫ్లాప్ అయింది ప్లాన్. అక్కడి నుంచి మాకు మూడ్ అప్సెట్ అయిపోయింది మొత్తం అంతని. కోసం ఇక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్తాం. ముందు వెళ్తే అక్కడ నుంచి ఏదైనా ప్లాన్ అయితే చేస్తాం. దుప్పల వలస రోడ్ అనమాట, వాటర్ ఫాల్స్ రోడ్డు ఇలా ఉంటుంది. వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది, అసలు ఏమీ లేదు ఈ రూట్లో. ఓ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తీసి లోపల పెట్టు మంచిగా బీన్స్. హింట్ ఇచ్చింది నీకు ముందు. హింట్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. మా వాడిది కెమెరా అయితే లూజ్ అయిపోయి పడిపోయింది. దానికన్నా ఛార్జింగ్ వైర్ సపోర్ట్తో అది మాత్రం కాచుకుంది అనమాట కెమెరా. లేకపోతే వాళ్ళు పెద్ద కెమెరా మళ్ళీ స్టంట్ అయితే పడింది. ఆల్రెడీ స్టంట్ పడింది, చిన్నది స్క్రాచ్ పైన టెంపర్ గ్లాస్ పైన పగిలింది. ఈసారి పెద్ద స్టంట్ పడేది, చిన్న పాయింట్లో మిస్ అయింది. సో ఇది ట్రైబల్ చెక్ పోస్ట్. 10 రూపాయలు తీసుకుని ఎంట్రీ ఇస్తారు మనకి లోపలికి. చూడండి గోతులు అయితే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. పార్టీ చేసుకోవడానికి బాగుంటుంది స్పాట్. గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి మంచిగా చెట్లు, కూల్ వెదర్, మంచి వ్యూ కదా. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలన్నమాట. అటు నుంచి వచ్చేలా అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇది రోడ్ అనమాట. చాపడకోట వ్యూ పాయింట్ దగ్గర నుంచి రోడ్ వస్తుంది. ఇది అక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే దుంపల వలస జలపాతం వచ్చి మీకు 2 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రైట్ అనమాట లోపలికి. ఇంకా సో అయితే ఇప్పుడు అయితే మారేడుమిల్లి అయితే వెళ్ళిపోతున్నారు. ఇటు మారేడుమిల్లి కలుద్దాం. ఇంకా బ్లాగ్ అయితే ఆపేస్తున్నాను ఇక్కడికి. ఎందుకు వచ్చిన రోడ్డే కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా టాటా బై బాయ్. సో మారేడుమిల్లి అయితే వచ్చాం. ఇది స్నేహ రెస్టారెంట్ అంట. ఇక్కడైతే ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. గుడి అప్సెట్ అవడంతో మొత్తం అంతా అప్సెట్ అయిపోయింది ప్లాన్ అంతా. ఛత్తీస్గఢ్ వెళ్ళడం కూడా అయితే అసలు మైండ్ అయితే అప్సెట్ చేయట్లేదు, వెళ్దాం అని చెప్పేసి చూడండి. సో అందుకే ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా వెనక్కి. నా బ్యాక్ నెంబర్ ప్లేట్ అయితే ఎక్కడ మిస్ అయిపోయింది. ఛార్జింగ్ చేసుకుని వచ్చేప్పుడు ఆఫ్ రోడింగ్లో మొత్తం అంతా ఎక్కడో లూజ్ అయి పడిపోయింది. దీని నట్స్ మొత్తం దీనికి ఉండిపోయినాయి. ఆ ఫ్రేమ్ అయితే మొత్తం నెంబర్ ప్లేట్తో సహా ఫ్రేమ్ కూడా పోయింది.
నేనైతే నంబర్ ప్లేస్ తెచ్చుకున్నాను, ఇంకోటి మంచిదైంది వేయడం తెచ్చుకోవడం. సో అయితే ఇప్పుడు ఇది ఫిట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. సో హ్యాబిటేట్ దగ్గర అయితే ఆగాం కాఫీ బ్రేక్ కోసం. డైరెక్ట్ అక్కడ నుంచి మారేడుమల్లి నుంచి అయితే డైరెక్ట్ వచ్చేసాం, ఇంకెక్కడ ఆగలేదు. హ్యాబిటేట్ దగ్గర ఆగి కొద్దిగా కాఫీ చేసుకున్నాం, కాఫీ స్వైప్ వేసాం. కాఫీ వేద్దాం అనుకున్నాం. మారేడుమల్లి రైడ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు వేయలేదే. అదే అని చెప్పేసి ఇళ్ళదారిలో హ్యాబిటేట్ ఉంది, ఇక్కడికి వచ్చి కాఫీ తాగి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం వైజాగ్ అంతా దోమలు కొట్టేసినాయి. వైజాగ్ అంతా పురుగులు మొత్తం వైజాగ్ అంతా కొట్టేసింది. మళ్ళీ వైజాగ్ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడే ఎదరే కటింగ్ ఉంది, రైట్కి కట్ అయిపోతాం. అందుకని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం రైట్ సైడ్ నుంచి. టైం అయితే 7 అయింది. ఇంటికి వెళ్ళడానికి ఇంకా 1 hour 15 minutes అయితే పడుతుంది ఇంకా ఇంటికి రీచ్ అవ్వడానికి. ఇక్కడ నుంచి మనకి ఇంటికి ఒక 70-60 kilometers అయితే ఉంటుంది. అయితే ఫాగ్ లైట్స్, మన లైటింగ్ అంటే కంపల్సరీ మన ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. హిమాలయానికి స్టాక్ నుంచి వచ్చే లైట్ అయితే అసలు మీరు లాంగ్ వెళ్దామన్నా కూడా మీరు అసలు ఊహించకండి. దాని గురించి అయితే కంపల్సరీ మీరు ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. రోడ్ మీకు ఏమాత్రం కనపడదు స్టాక్ లైట్ అయితే. చావిడిగొట్టలో అయితే మైనస్కి అయితే వెళ్ళలేదు, టెంపరేచర్ 13 degrees వచ్చింది లీస్ట్. వ్యూ కూడా పెద్దంత ఏం లేదు, వ్యూ కూడా అక్కడ ఫాగ్ కూడా ఏం లేదు అసలు. ప్యాకేజెస్ అయితే చాలా హై కాస్ట్స్ ఉన్నాయి ప్యాకేజెస్ అయితే అక్కడ. మామూలుగా చెప్తలేదు, డిమాండ్ కూడా చేస్తున్నారు. ఒక ప్రోకి అయితే 9,000 చెప్పారంట. మొత్తం ఈ చావిడిగొడ, దిబ్బవలస ఈ 2 అండ్ ఐరన్ బ్రిడ్జ్ ఒకటి తగులుతుంది. అది మనం ఆ సైడ్ అయితే వెళ్ళలేదు. అది 3 పాయింట్లు చూపించడానికి అయితే ఆ ప్రోకి 9,000 చెప్పారంట 6 members. సో ఫైనల్లీ అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా 1 hour అయితే పడింది టైము. మీకు చెప్పిన టైం దగ్గర నుంచి 7-2 దగ్గర నుంచి 1 hour అయితే పడింది. సో రౌండ్ ట్రిప్ వచ్చి 350 kilometers వచ్చింది అరౌండ్ టోటల్. అలా రౌండ్ ట్రిప్ మొత్తం అంతా విటారా ట్యాబ్ బ్యాగ్ వేసాడు. ఇది కూడా బాగా కంఫర్ట్ వచ్చింది, ఇప్పుకోవడానికి తీసుకోవడానికి చాలా బాగుంది. ఇది అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది రైనాక్స్ కూడా ఫైనల్లీ బాగా యూజ్ అయినాయి లగేజ్ అంతా. రైడ్లో సాటిస్ఫై అంటే ఓన్లీ లగేజే సాటిస్ఫై అయ్యాం బాగానే. లగేజ్ సెటప్ అంతా బాగా సాటిస్ఫై అయ్యాం. ఫొటోస్ కూడా బాగా. బంజీ గార్డ్స్ ఏమి యూజ్ చేయకుండా మంచిగా వీడు ఇచ్చిన బెల్ట్స్ తోటి మొత్తం అంతా టై చేసాం. ఈ వెల్క్రోస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆగినాయి. రైనాక్స్ మంచి బాగా క్వాలిటీ అయితే బాగా వచ్చింది. రైనాక్స్ క్వాలిటీ చాలా బాగుంది, బ్యాగ్స్ క్వాలిటీ ఫుల్గా అయితే యూజ్ చేసాం ఇట్లా లగేజ్ని. సో అనుకున్న ప్లాన్ అయితే అవ్వలేదు రైడ్ అయితేనే. మాకు తగ్గట్టు సాటిస్ఫై అయితే మేము అయిపోయాం. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసే వచ్చాము ఇంటికి అయితే. సో ఫ్యూచర్లో లాంగ్ రైడ్స్ అయితే ఇంకా ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇట్ యూ ఆన్ అనదర్ వీడియో గైస్. అంటిల్ దెన్ రైడ్ సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్.